ఏం చెప్తున్నా అంటే మల్లేశ్వరి గారికి, మేడం గారు మీరు ఒక్కసారి తిరుపతి లడ్డూలు చరిత్ర ఒక చదవండి. తిరుపతి లడ్డూలకి ఎంత ప్రాధాన్యత ఉందో, అలాంటి లడ్డూలో కక్కుర్తిపడి డబ్బుల కోసం కేవలం 200 కోట్లు 250 కోట్ల కోసం కక్కుర్తిపడి మీ పార్టీ నాయకులు అంటారో, లేదా ధర్మారెడ్డి మీ పార్టీ అధికార ప్రతినిధి అంటారో, ధర్మారెడ్డి ఏమని అంటారు అనుకోండి, అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మా తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ చేయడం మహాపాపం. ఇది ఒక రాజకీయ నాయ పార్టీ ప్రతినిధిగా కాకుండా ఒక వెంకటేశ్వర స్వామి భక్తులుగా కూడా చెప్తున్నా నేను. శనివారం పూట మీరు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం పడతారు. దాన్ని మళ్ళీ మీలాంటి వాళ్ళ దగ్గర మళ్ళీ మాట్లాడిస్తారు చూసారా, అది ఇంకా బాధ. మీలాంటి వాళ్ళ దగ్గర ఇంకా మాట్లాడిస్తారు ఏమని, మేము తప్పు చేయలేదు, దాంట్లో పంది కొవ్వు లేదు, ఆ కొవ్వు లేదు, ఈ కొవ్వు లేదు, ఏమి. చూడండి మేడం, నేను ఒకటే చెప్తున్నా, వైసీపీ నాయకులు మీ ద్వారా కానీ చాలా మంది వైసీపీ నాయకులకి, అధికార ప్రతినిధికి, వైసీపీ పేటిఎం శ్రేణులందరూ కూడా డైరెక్ట్ నాట్ అవైలబుల్ టు ఫ్యాట్ అంటే ఏం తెలుసా, డైరెక్ట్ గా ఫ్యాట్ తీసి వెయ్యరు. మీరు వేసిన కెమికల్ లో ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్ ఉంది. ఈ విషయం తెలుసుకోవాల్సిందిగా మల్లేశ్వరి మేడం గారిని నేను కోరుతున్నా. మేడం గారు మరి కిరణ్ రాయల్ సార్ గురించి మాట్లాడారు, చెప్పండి. కిరణ్ రాయల్ గారు కూడా మగ వ్యక్తి కాబట్టి సరిపోయింది. సో నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ నోరు జరిగింది ఆయనే. వైఎస్ఆర్సీపీ మూర్ఖులు వెదవులు అని చెప్పేసి మాట్లాడారు కాబట్టి ఏమంటున్నానంటే, కిరణ్ రాయల్ గారు నేనేమంటున్నాను అని అంటే, మా పేటీఎం ట్యాక్స్ కే కాదు మీ పావలా ట్యాక్స్ కి కూడా నేను ఏం చెప్తున్నాను అని అంటే, ఇక్కడ పార్టీలకి వినండి మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను కదా, వినండి కిరణ్ రాయల్ గారు వినండి. ఓకే, మీ పావలా బ్యాచ్ కి కూడా నేను ఏం చెప్తున్నానంటే, నువ్వు ఆడ లోకల్ గుంటావు. మేము ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి చాలా ప్రయాసపడి మేము ప్రసాదాలు తిని మాకు తెలుసు. కానీ ఈ టైంలో మీరు పంచినప్పుడు గాని చేసినప్పుడు గాని కిరణ్ రాయల్ గారు ఎప్పుడైనా ఏ స్టేషన్ కన్నా వెళ్ళి, తిరుపతి స్టేషన్ కి వెళ్ళి నువ్వు ఏదైనా కంప్లైంట్ ఇచ్చిండుంటే ఆ కంప్లైంట్ నాకు చూపించు. 2019 నుంచి 25లో నువ్వు స్వతహాగా స్వయంగా వెళ్ళి, కిరణ్ రాయల్ అన్న నువ్వు స్వతహాగా స్వయంగా వెళ్ళి ఏదన్నా కంప్లైంట్ ఇచ్చిండుంటే నాకు ఇప్పుడు అది ఎఫ్ఐఆర్ కాపీ ఏదైనా నుంచి నేనేమంటున్నా అంటే అన్న చెప్తా విను, ఒక మాట విను. నేను వైజాగ్ అయినా నువ్వు తిరుపతి అయినా మనం హిందువులం, గుర్తుపెట్టుకో. నేను కూడా తప్పు జరిగింది అని అంటే ఎవడైనా శిక్షక హరుడే. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరికైనా అనుభవించాల్సిందే. అది నీ పార్టీ నీ నాయకుడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవాన్ని బట్టి ఎవరైనా జరిగినా కూడా నేనే చెప్తున్నా, టీటీడీలో ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ, తర్వాత డైరెక్టర్లను అందరినీ, మన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళని వదలకుండా అందరి మీద యాక్షన్ తీసుకోండి, అందరి మీద ఎంక్వైరీలు వేయండి. ఎవరు ఏంటనేది కూడా ప్రజలకి తెలియాలి కదా. నేను చెప్తుంది ఒకటే, ఇది పవిత్రమైనటువంటి లడ్డు విషయంలో రాజకీయాలు చేస్తే దట్టు వెంకటేశ్వర స్వామి మీద, నేను కూడా వెంకటేశ్వర స్వామికి విపరీతమైన భక్తురాలి కాబట్టి చెప్తున్నా, ఎవరైనా అనుభవించాల్సిందే. అందులో 1% కూడా డౌట్ లేదు. ఓకే మేడం.